అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఒక్కడ చనిపోతే మళ్ళీ ఒకటి పెరుగుతుంది, మరింత విస్తృతమవుతుంది. ప్రజానీకంలో నువ్వు చేసే చర్యలు ఏవైతున్నాయో అంటే తాత్కాలికమైన ప్రయోజనాల కోసం నువ్వు చేసే ప్రతి చర్య నీకు దీర్ఘదృష్టితుడి కనుక ఆలోచిస్తే అది నష్టకరంగా మారుతుంది. ఎందుకు నష్టకరంగా మారుతుందంటే ఈ ప్రజలు చంపబడుతున్నప్పుడు ప్రజలు ఆలోచించేది ఏందో ప్రజల బట్టి కసి పెరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఎవరిది? ఈ రాజ్యం ఎవరిది? ఈ రాజ్యం ఏదైతుందో అంటే శాంతియుతంగా ఎందుకు పరిష్కరిస్తలేదు? అంటే బాబాలు దొంగలు దోపిడీ చేసే వాళ్ళని జైలు నుంచి రిలీజ్ చేస్తుంది, కానీ ఇందులో కూడా ప్రశ్నించే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతుంది. ఈ సమస్యను ఎందుకు న్యాయంగా పరిష్కరిస్తుంది? ఇప్పుడు నార్త్ ఈస్ట్లో కూడా మరి చర్చలు చేసింది కదా గవర్నమెంట్. నార్త్ ఈస్ట్లో కూడా చర్చలు చేసినప్పుడు మావోయిస్టు పార్టీతో నువ్వు ఎందుకు చర్చలు చేయవు? చర్చలు అంటావు, లొంగిపోమ్మంటావు, చంపుతావు. ఇదేం పద్ధతి ఇది? ఫైనల్గా చెప్పండి అన్న, ఈ సమస్య పరిష్కారం ఇప్పుడు ఎలా జరుగుతుంది? దీనికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు సమాజం లోపల అంటే వివిధ ఛానల్ సందర్భంగా ఇది సరైనది కాదని బాధపడుతుండ్రు, ఈ యుద్ధం కరెక్ట్ కాదు అనేది బాధపడుతుండ్రు. కానీ అంటే సమాజం నుంచి ఇప్పుడు 2005 లోపల ఒక పౌర సమాజం మేధావులు అనేక మంది కూడా తీవ్రంగా చర్చించారు. ఈ యుద్ధం కరెక్ట్ కాదు, ఇది పీస్ టాక్స్ చేయాలి. పీస్ టాక్స్ చేయాలనుకున్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి తనకు కూడా ఒక అవసరం ఉంది కాబట్టి తను పీస్ టాక్స్ చేస్తానన్నాడు. పీస్ టాక్స్ చేసిర్రు. అయితే ఆ పీస్ టాక్స్ ఏవైతున్నాయో అవి ఒక రకంగా నాటకీయంగా ముగిసిపోయినాయి. పార్టీకి నష్టం జరిగింది కదా. పార్టీకి నష్టం జరిగింది. అంటే ఈ గవర్నమెంట్ ఏదైతే నిజాయితీగా వాస్తవంగా దాని మూలంగా ఆ చర్చల మూలంగా మావోయిస్టు పార్టీ ఏదో బలపడ్డది అనేది ఏమీ లేదు. జస్ట్ కరీంనగర్లో వరంగల్లో అక్కడిక్కడ కొన్ని మీటింగులు పెట్టుకున్నారు. సాధారణ మీటింగ్లు పెట్టుకుంటారు కదా, మీటింగులు పెట్టుకుంటారు. ఏం మునిగిపోయింది నీకు? ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, నువ్వే చెప్తున్నది అంటే మీరు బయటకు రండి, బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు కదా, మీకు డెమోక్రటిక్ రైట్ ఉంది కదా అని అన్నప్పుడు వాళ్ళు ఏంటి ఒక మీటింగ్ పెట్టుకున్నంత మాత్రం ఏమొస్తుంది? నువ్వు చెప్పొచ్చు కదా. ఒకవేళ వాళ్ళు చెప్పే రాజకీయ విధానం తప్పైతే నువ్వు తప్పని చెప్పు. నువ్వు అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో జరగబోయే చర్చలు కూడా గతంలో జరిగిన చర్చలు మాదిరిగా అవుతాయి అనుకోవచ్చా? అంటే నమ్మకాలు లేవు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అమిత్ షా ఛత్తీస్గఢ్ లోపల బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ కొత్తగా ఫామ్ అయినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడాడు, హోమ్ మినిస్టర్ మాట్లాడాడు, అమిత్ షా కూడా అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడాడు, చర్చలకు రండి అని అన్నాడు. ముఖ్యమంత్రి అయితేనో మీరు రండి, నాతో అవసరమైతే ఫోన్లో కూడా మాట్లాడవచ్చు అని చెప్పి అన్నాడు. ఫోన్లో మాట్లాడచ్చు అన్నావు, ఎన్కౌంటర్ చేస్తున్నావు. ఎవరిని ఎన్కౌంటర్ చేసినావు? అసలు పార్టీ దళాలను కూడా కాదు, ప్రజలను చంపినాడు. ప్రజల్ని చంపి మళ్ళీ చర్చలకు రమ్మంటే వాళ్ళు ఎట్లా వస్తారు? అది జోక్ కదా అది. మరి పరిష్కారం ఏంటి మీ దృష్టిలో? నేను అందుకోసం నేను ఏమంటున్నానంటే పౌర సమాజం నుంచి ఒత్తిడి జరగాలి సీరియస్గా. ఇప్పుడు ఆంధ్రలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఎవరైతే ఉన్నారో పౌర సమాజం నుంచి అంటే ఇప్పుడు ఈ చర్చలు అనేటి యుద్ధం అనేది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనది. ఈ యుద్ధం అనేది ఏందో ఇప్పుడు ఇరువైపులు చనిపోతారు, పోలీసులు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతారు. ఇప్పుడు 2-3 ఘటనల లోపల మావోయిస్టులు చనిపోయినరు. మరి రేపు పోలీసులు చనిపోరా? అదే చనిపోరని మనమే గ్యారంటీ ఇవ్వలేము. తప్పనిసరిగా రేపు చనిపోవచ్చు. చనిపోయినప్పుడు మరి అప్పుడు చర్చ ఏంటిది? అంటే ఇప్పుడు ఈ ఉన్నాయి. ఇప్పుడు 2026 మార్చి డేట్ పెట్టిండ్రు. వాస్తవంగా నేను యుద్ధం అనే దానికి నేను ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఈ ఆపరేషన్లు అనేటిందులో ఫస్ట్ గ్రీన్ అంటున్నారు, ప్రహార్ అన్నారు, తర్వాత త్రిశూల్ అన్నారు, తర్వాత ఇప్పుడు సూరజ్ కుండ్ అన్నారు, ఇప్పుడు కగార్ అంటుండ్రు. ఆపరేషన్ల పేరు అంటే ఈ ఆపరేషన్లను బట్టి ఇది యుద్ధం అని అర్థం చేసుకోవచ్చు. అందుకోసం ఏంటంటే దీనిపైన తప్పనిసరిగా పౌర మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు నిలబడాలి, ముందుకు రావాలి. మావోయిస్టు పార్టీ కూడా ఏంటంటే ఆలోచించాలి. నేను చెప్పే విషయం ఏదైతుందో నేనేమి లొంగిపోవాలని నేను చెప్పడం లేదు, కానీ ఈ దేశంలో పట్ల వ్యవస్థ మారిన విషయాన్ని కూడా మావోయిస్టు పార్టీ తప్పనిసరిగా గుర్తించాలి, ఆలోచించాలి. ఇది నేను ఒక్కనే చెప్పడం లేదు. ఇవాళ మొత్తంగా ప్రజల అభిప్రాయాలు కనుక గమనిస్తే ఈ సొసైటీ మారిందనే విషయం వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూడా ఏం కావాలో ఆ విషయాన్ని పక్కన పెట్టి ఎప్పుడో పాత లైన్లో వెళ్తడం అనేది ఒక మైనస్ ఉంది. అది ప్రభుత్వం ఏదైతుందో చొరవ చేయాలి. కేంద్ర ప్రభుత్వం దానికి అది మంచిగా జరుగుతుంది తప్ప కేంద్ర ప్రభుత్వం ఈ డిసిషన్ చేసుకోవడం ద్వారా రాజశేఖర రెడ్డిలా కాకుండా ఒక నిజాయితీగా అంటే ప్రభుత్వం మావోయిస్టు పార్టీతోటి పీస్ టాక్స్ కొనసాగించినప్పుడు వాళ్ళు వస్తారా రారా వేరు విషయం. ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది కదా చొరవ. ఒకవేళ నువ్వు వద్దని కూడా బంద్ పెట్టుకుంటావు కదా, నీకేం నష్టం లేదు కదా, కానీ కొనసాగించవచ్చు కదా నువ్వు పీస్ ట్యాక్స్.
ఇప్పుడు 2005 లోపల రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో కొనసాగించింది. దేశంలో ఎక్కడ ఎవరు ఏ గవర్నమెంట్ కొనసాగించలే. అవును. మరి ఇప్పుడు నీకు మోడీ గవర్నమెంట్కి ఇది ఖ్యాతి వస్తుంది కదా. నీ భాష మార్చు, నువ్వు విజ్ఞప్తి చేయి, నీకే ఉపయోగపడుతుంది కదా. నువ్వు సరైన పద్ధతిలో పాటు ఉంటే పొలిటికల్గా ఎందుకు అనుసరించవు? కాబట్టి ఇది ఏదైతుందో పౌర మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. పౌర మేధావులు తప్పనిసరిగా ఈ యుద్ధాన్ని ఆపాలనుకున్నప్పుడు వాళ్ళు తీవ్రంగా కృషి చేయాలి. ఈ క్రమం లోపట మావోయిస్టు పార్టీ ఆలోచిస్తుంది. ప్రభుత్వం పైన ఎక్కువ మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అండి. చాలామంది అంటే ఇటీవల కాలంలో ఒక డిమాండ్ వస్తుంది, సరెండర్ పాలసీ ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా పోలీసుల చేత చనిపోయిన అమరులైన కుటుంబాలకు కూడా ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలనేది ఒక డిమాండ్ వస్తుంది. అది సమర్థిస్తారా? లేదు త్యాగం చేసిన కుటుంబాలను త్యాగం చేసిన మేము మాకెందుకు వాళ్ళ డబ్బులని వ్యతిరేకిస్తారా? అంటే ఒకటి, ఇప్పుడు ఒకనాడు మావోయిస్టు పార్టీ బలంగా ఉన్నప్పుడు, బయట కూడా దాని ప్రభావం ఉన్నప్పుడు, అంటే చంపేది ప్రభుత్వం, పోలీసులు అని అంటే ప్రభుత్వం తిరిగి అదే ప్రభుత్వాన్ని తిరిగి డిమాండ్ చేయడం అనేది అది చేయదు. అంటే వాళ్ళు అమరులైన కుటుంబాలు చేయట్లేదు, ఇదొక లైన్ తీసుకొచ్చారు. అంటే అమరులైన కుటుంబాలు అంటే వాళ్ళు బతుకున్నప్పుడు తీసుకొచ్చారు. ఇది సమాజంలో ఒక వ్యక్తి, కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చారు. అంటే ఒక్క నిమిషం అండి, త్యాగం చేసి వెళ్ళిపోతాడు ఆయన అడవిలో ఉన్నంత మాత్రాన కుటుంబానికి ఆర్థికంగా ఆదుకుంటాడంటే ఏం మాత్రం లేదు. రైట్? ఆయనకు కుటుంబం వద్దనుకున్నారు, తల్లిదండ్రులు వద్దనుకున్నారు. ఆయన త్యాగం చేశాడు ప్రజల కోసం, ఆయనకు వాళ్ళ కుటుంబాలు కూడా మర్చిపోయారు. ఓకే, ఆర్థికంగా ఎలాంటి ఆదుకోడు. కానీ చనిపోయిన తర్వాత అతని మీద రివార్డు కానీ ఎంతో కొంత భాగం వాళ్ళకి ఇస్తే ఆ కుటుంబాలు ఎప్పటికీ మర్చిపోయినా తర్వాత ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు కదా అనేది ఒక అంశం వచ్చింది. అంటే ఇది సంస్కరణ. ఈ సంస్కరణ ఏందో ప్రభుత్వాలు నిర్ణయించుకుంటే ఎవరు వ్యతిరేకించలేరు కదా. మావోయిస్టు పార్టీ కూడా ఏం వ్యతిరేకించలేదు. కాకపోతే చంపింది ఇస్తుందని చెప్తుంది, కానీ ప్రజలు తీసుకుంటారు కదా. ఇవాళ ఇప్పుడు ఒకనాట్లాగా కూడా ఒక వ్యక్తి మీద ఒక 10 లక్షలు తీసుకుంటారు కదా. ఇప్పుడు ఇవాళ ప్రజలు పోలీసులు తీసుకోకుండా ఆ కుటుంబాలకు ఇస్తే ఇవ్వచ్చు. ఇవ్వడం లోపల ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు దాంట్లో తప్పిపట్టాల్సింది ఏం లేదు కదా. ప్రభుత్వం నిర్ణయించుకుంటే దాంట్లో వ్యతిరేకత వస్తుందా లేదా రాదా? ప్రభుత్వం నిర్ణయించుకున్న తర్వాత ఎవరు వ్యతిరేకిస్తారు? మావోయిస్టు పార్టీ స్టేట్మెంట్ ఇస్తుంది, కానీ సాధారణ ప్రజలు వద్దంటారా? అంటే ఇవాళ వద్దనేంత పరిస్థితి ఉందా? ఇవాళ లేదు, ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారు. కాబట్టి వస్తున్నప్పుడు అయితే తీసుకుంటారు కదా. ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే ప్రజల నుంచి హర్షణ వస్తుంది, కానీ ప్రభుత్వం తీసుకోదు కదా అంత ఈజీ. నేనే అనుకుంటలేను అది తీసుకుంటుంది అనేది. నా దృష్టిలో పట్ల అలాంటిది ఏం లేదు. అవన్నీ ఏంటంటే అనేక చర్చలు జరుగుతాయి కాబట్టి మనం ఏం దానికి చెప్పగలిగేది ఏం లేదు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాదు, జార్ఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఏఓపీ కానీ ఇటువంటి రాష్ట్రాల్లో ఉన్న సమస్యను పరిష్కరించాలంటే కేవలం ఢిల్లీలో మీటింగ్ పెట్టడం కాదు, అక్కడ ప్రజలకు ఏం కావాలో విషయాన్ని కనుక్కోవాలి. ఇకపై ఈ యుద్ధం ఆగాలంటే పౌరులందరూ ముందుకు రావాలి. ఎవరైతే పౌర హక్కులు ఉన్నాయో వాళ్ళే కాకుండా ప్రతి ప్రజలు కూడా ముందుకు వచ్చి ఈ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాన్ని కాకపోయినా వాళ్ళ గలం వినిపిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కిందకి దిగి వస్తుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందంటూ చంపన్ గారు చెప్తున్నారు. ఇది దీర్ఘకాల యుద్ధంగా భాగంగా విడిచిపెడితే పార్టీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పార్టీ కూడా ప్రజలకి ఏ సమస్య ఉందో ప్రస్తుత సమస్య ఆ లైన్ మార్చుకొని ప్రస్తుత సమస్య మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రజల నుంచి స్పందన కూడా అదే విధంగా వస్తుందంటూ జంపన్న గారి అనుభవం చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న యుద్ధంపై జంపన్న గారి అనుభవం తెలుసుకున్నాం. మరో అంశాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.